రోజు ఏదైతే ఈ రిపబ్లిక్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, అంటే పవన్ కళ్యాణ్ గారి కోసమే సినీ పరిశ్రమను తొక్కివేస్తున్నారు, ఆ సినిమా టికెట్లను కూడా చాలా తగ్గింపు చేస్తున్నారు, మేము ఏం సినిమాలు తీసుకుంటే మీకు, మేము ఎంత డబ్బులు తీసుకుంటే మీకేంటి అనేసి ఏదో కాంట్రవర్సీ మాట్లాడితే కాంట్రవర్సీ జరిగింది. మొత్తం కూడా రెండు జనసేనాని ప్లస్ ఏపీ ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ అనేది జరుగుతూ వచ్చింది. మధ్యలో ఇంకా పోసాని గారు కూడా దూరారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజు 6 మంది ప్రొడ్యూసర్లు బందరు వెళ్ళి, అంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం వెళ్ళి మంత్రి పేర్ని నాని గారిని కలవడము, ప్రెస్ మీట్ పెట్టడము, పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామన్నట్టుగా చెప్పి వచ్చారు. మళ్ళీ అదే ప్రొడ్యూసర్స్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. ఏంటది, నిన్న అక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అని అక్కడ మాట్లాడిన ప్రొడ్యూసర్లు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఇంతకు ఆన్లైన్ టికెట్ విధానంపై తలెత్తిన వివాదం సమితిపోయిందా లేదా? ఇప్పుడు నేను ఒకటే అడుగుతానండి, మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న అడిగారు. దాంట్లో 4 పవన్ కళ్యాణ్ గారితో షూటింగ్ చేస్తున్న నిర్మాతలే ఉన్నారు, ఎవరో లేరు. దాంట్లో 6 నిర్మాతలు, ఒకటి బన్నీ వాస్ గారు, ఒకటి ఏసియన్ సునీల్ గారు, ఒకటి దిల్ రాజు గారు, ఒకటి నవీన్ గారు, ఒకటి వంశీరెడ్డి గారు, ఇంకా అలంకార్ ప్రసాద్ గారు, ఇంకెవరు ఉన్నారు అంతే. దీంట్లో అందరూ పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు షూటింగ్ చేస్తున్న వ్యక్తుల్లో అందరూ ఉన్నారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలే ఉన్నారు, దాని గారు. వీళ్ళు 6 పర్సనల్గా డివి విధానయ్య గారు పర్సనల్గా వెళ్ళారు. ఎక్కడికి? మచిలీపట్నం వెళ్ళారు. నాట్ ఓన్లీ సెక్రటరేట్, ఇస్ ఆఫీసర్ మీటింగ్ కాదు, అది గవర్నమెంట్ మీటింగ్ కాదు. ఇది ఛాంబర్కి సంబంధం లేదు, పర్మిషన్ అడగలేదు, కౌన్సిల్ని పర్మిషన్ అడగలేదు. వాళ్ళ 6 పవన్ కళ్యాణ్ గారు పంపించిన మనుషులుగా వెళ్ళారు, అంటే వాళ్ళు నిర్మాతలు కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు పంపించారు? ప్రభుత్వం తీసుకునే చర్యలకి ఏమైనా భయపడ్డారు పవన్ కళ్యాణ్? అది అడుగుతున్నా. ఎందుకంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి నిర్మాతలు ఎందుకు వెళ్ళాలి? అఫీషియల్గా ఛాంబర్, కౌన్సిల్ అందరూ వెళ్ళొచ్చు కదా. వెళ్ళకుండా వీళ్ళు 6 పర్సనల్గా వెళ్ళారు. వెళ్ళి క్షమాపణ చెప్పారు. ఎందుకు క్షమాపణ చెప్పారు? ఏమని? పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ఇది మాకు సంబంధం లేదని మేము క్షమాపణ చెప్తున్నాం చెప్పారు. డైరెక్ట్ క్లియర్గా నాన్నగారు కూడా దాంట్లో చెప్పారు, క్షమాపణ చెప్పడం కోసమే వచ్చారని. నాన్నగారు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదో అసలు మామూలు డైలాగ్స్ డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నవ్వుతూ పక్కనే కూర్చున్నారు. ఈ ఇండస్ట్రీకి మాకు ఈ సంబంధాలు లేవు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మాకు సంబంధం లేదు, ఈ ఇండస్ట్రీ కోసం మేము మా సున్నితమైన ఇండస్ట్రీ మాది, మేము దానికోసమే వచ్చాం, మేము సినిమా రేట్లు అడిగాం, మేమే ఆన్లైన్ అడిగాం అని చెప్పారు. ఆన్లైన్ అడిగింది ఫిలిం ఛాంబర్, రేట్లు అడిగింది ఫిలిం ఛాంబర్. మీకేం సంబంధం అండి? మీరు ఆఫీసర్గా ఫిలిం ఛాంబర్ నుంచి వచ్చారా? మీరు రాలేదు కదా. వస్తే సెక్రటరీలో మీటింగ్ అవుద్ది. నాన్నగారు ఆఫీసర్గా పిలిస్తే సెక్రటరీలో మీటింగ్ అవుద్ది. ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో పెట్టుకుంటే మజిలీపట్నంలో మీటింగ్ ఏంటండి? కానీ కాదు. కనుక మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు మనుషులు, వెంటనే ఇక్కడికి వచ్చారు. ఇవాళ మార్నింగ్ మీటింగ్ పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, మళ్ళీ ఫోటోలు తీసుకున్నారు. ఇక్కడే ఉన్నారు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నారా? ఇవాళ కలిసారా? కలిసారు. హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నట్టున్నారు. కలిశారు, బాగానే ఉంది. అక్కడ జరిగింది ఏంటి? మళ్ళీ ఇక్కడ కలిశారు అంటే ఏంటిది? అక్కడిపై క్షమాపణ చెప్పడం ఏంటి? మళ్ళీ ఇక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ కలిసి 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అంటే మేము ఏం అనలేదని వివరించడానికి వచ్చారా, లేకపోతే మీరు వచ్చి రాంగ్ ఫీడింగ్ ఇచ్చి గవర్నమెంట్ మీద ఆయన మాట్లాడిన మాటలకి అక్కడ వచ్చి తప్పు అని చెప్పి ఇక్కడ వచ్చి మళ్ళీ కరెక్ట్ అని చెప్పడం ఎంతదాకా కరెక్టు? అది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు 6 అంటే వాళ్ళు ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా వాళ్ళ నిర్మాతలు వెళ్ళారంటే ఇప్పుడు ఆ నిర్మాతలు అక్కడికి వెళ్ళారు కాబట్టి 100% పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వీళ్ళని దూతలుగా పంపించారేమో అనేది జనాలు అనుకుంటున్న టాకు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.